కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి 15వ వచనంలో ఉన్న ఆ భాగంలోకి మనం వెళ్దాం, చదువుదాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. నేను పునాది వేసిన అంతే. నేను ఒక సివిల్ ఇంజనీర్ని, సివిల్ కాంట్రాక్టర్ని. నేను పునాది వేసిన అంతే. మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. ఓకే. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తే. గట్టిగా చప్పట్లు కొట్టాలా? రైట్, నెక్స్ట్. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఓకే. ఆ దినము దానిని తేటపరచును. ఓకే. అది అగ్ని చేత బయలుపరచబడును. గట్టిగా చప్పట్లు కొట్టాలా? పౌలు వచ్చి అంటున్నాడు, పేతురు వచ్చి అంటున్నాడు, అపోలో వచ్చి అంటున్నాడు, మేము వచ్చి పునాది వేసినాం. ఏంటిది ఆ పునాది? ఆ పునాది ఎవరు? ఈ బిల్డింగ్ ఉన్నది. ఈ బిల్డింగ్కి పునాది ఎంత బలంగా ఉంటే ఈ బిల్డింగ్కి అంత బలం ఉంటుంది. ఈ బిల్డింగ్కి స్ట్రాంగ్ పునాది లేకపోతే ఈ బిల్డింగ్కి బలం ఉండదు. ప్రారంభంలో మా చేతిలో డబ్బులు లేకుండే, అందరు ఎండలో కూర్చొని క్రౌడ్ నిండిపోయి ఎండలో ఆరాధిస్తుంటే, పాపం అందరు ఎండలో ఉన్నారు కదా, ఏదో చిన్న షెడ్ వేసేసుకుందాం అనేసి రెడీ అవుతున్నప్పుడు ఒక సహోదరి, డాడీ ఏం చేస్తున్నారు డాడీ అంటే, షెడ్ వేసేసాల బిడ్డ, ఇక్కడ ప్రజలు సరిపోవటం లేదంటే, నా చేతిలో ఒక 10,000 ఉన్నాయి డాడీ, తీసుకోండి, పని స్టార్ట్ చేయండి అంటే, ఆ 10,000తో స్టార్ట్ చేసేసి ఈ పిల్లర్స్, మీకు కనబడే పిల్లర్స్ అంతా చాలా, అంటే ఇంత దొడ్డు లేకుండే, స్ట్రాంగ్గా లేకుండే. ఎందుకంటే షెడ్ మీద ఆ యొక్క పిల్లర్ మీద రేకులు అంతే అనేసి అనుకొని ఇంత స్ట్రాంగ్గా పిల్లర్స్ లేకుండే. కానీ రాను రాను భారం పెరిగిపోతుంటే, మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ పిల్లర్లను అన్నిటినీ కూడా మొత్తం డిస్మాంటిల్ చేసేసినాం. ఈ పునాది అంతా కూడా మరలా తీసేసి మళ్ళా స్ట్రాంగ్ పునాది వేసినాం. ఆ మధ్యలో ఉన్న ఆ బ్రౌన్ కలర్ సైజ్ మాత్రమే యాక్చువల్లీ ఆ పిల్లర్ సైజ్. మళ్ళా ఆ పిల్లర్ని అంతా కూడా స్ట్రాంగ్ చేసినాం. ఇంచుమించు కొన్ని సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఆ విడుతు నుంచి అంత విడుతులో ఆ బాల్కనీ కూర్చున్నదంటే ఆ పిల్లర్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఎంత బలమైన పునాది వేసినాం కాబట్టి ఒక 2-3 సంవత్సరాలు, 200-300 సంవత్సరాలు ఈ బిల్డింగ్కి దోకాలేదు. ఇక చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాలా? యేసయ్య రాకడ ఆలస్యమైతే. ఎందుకంటే కాంప్రమైజ్ కాలే, స్ట్రాంగ్ పిల్లర్, స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసినాం కాబట్టి ఎంత గ్లోరియస్ స్ట్రక్చర్ అనేది వచ్చేసింది. మన జీవితంలో అపోస్తులుడైన పౌలు అంటున్నాడు, మేము మీకు మంచి స్ట్రాంగ్ పునాది వేసినాం. ఆ పునాదే చెప్పాలా? యేసయ్య. గట్టిగా చెప్పండి, ఎందుకు భయం? యేసయ్య అని చెప్పండి. హల్లెలూయా. నేను పునాది వేసేసి వెళ్ళిపోయిన తర్వాత పౌలు అంటున్నాడు, నేను పునాది వేసి నేను వెళ్ళిపోయినా, దాని తర్వాత అపోలో వచ్చిండు. ఆమేన్. అపోలో వచ్చి గోడలను కట్టినాడు. ఒకవేళ అపోలో కొన్ని రోజులు ఆగిపోతే పేతురు వచ్చి ఇంకేదో చేసినాడు. అయితే పునాది మాత్రము యేసుక్రీస్తు ప్రభువే. ఆమేన్. అందుకనే పౌలు ఏమంటున్నాడంటే, నేను మాత్రం యేసుక్రీస్తు ప్రభు అనే స్ట్రాంగ్ పునాది వేసేసి వెళ్ళిపోయినా, కొంతమంది వచ్చి బంగారముతో, వెండితో, వెలగల రాళ్ళతోని ఈ ఇటుకలు కానీ ఇవన్నీ కట్టినారు. కొంతమంది గడ్డి, కర్ర,
కొయ్య కాలుతోని ఈ యొక్క గోడలు కట్టిండొచ్చు. హల్లెలూయా. నేను మాత్రం యేసుక్రీస్తు ప్రభు అనే స్ట్రాంగ్ పునాది వేసిన. కానీ కొంతమంది వాళ్ళు ఈ పునాది మీదనే కర్రతోని కొయ్య కాలుతోని గడ్డితో కట్టుకున్న కొంతమంది విశ్వాసులు ఉన్నారు. కొంతమంది ఏమో బంగారముతోని వెండితోని వెలగల రాళ్లతో ఆ బిల్డింగ్ అంతా కూడా కట్టుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో వారి యొక్క బిల్డింగ్ని కట్టుకున్నారు. మా దగ్గర డబ్బు లేదు కదా అని కొంతమంది గడ్డితో కర్రతో కొయ్యకాలుతో కొంతమంది వారి ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నారు. కొంతమంది ఆలస్యమైన డబ్బొచ్చేంత వరకు చూసి చాలా బలమైన ఇటుకలతోని బంగారముతో వెండితో వెలగల రాళ్ళు అంటే స్ట్రాంగ్ స్ట్రక్చర్తోని పిల్లర్ స్ట్రాంగ్గా వేసి కట్టుకున్నారు. వీరు కట్టుకున్నారు, వారు కట్టుకున్నారు. హల్లెలూయా. పక్కన వారితో చెప్పండి, నువ్వు కట్టుకున్నావు నేను కట్టుకున్నానని చెప్పండి. కుడి చేయి పైకెత్తి చెప్పండి, మనం అందరం కట్టుకున్నాం. అయితే కొంతమందట ఈ అంత్య దినాలలో చివరి రోజులలో క్రైస్తవుల యొక్క అనుభవం ఎట్లుందంటే గడ్డితో కర్రతో కొయ్యకాలతో కట్టుకున్న విశ్వాసులు కొంతమంది బంగారముతో వెండితో వెలగల రాళ్లతో కట్టుకున్న వారు కొంతమంది. అందుకనే బండ మీద కట్టబడిన ఇల్లు గాలి తుఫానులు వచ్చినా అది కూలిపోలేదు. కానీ ఇసుక మీద కట్టబడిన ఇల్లు గాలి తుఫానులు రాగానే కూలిపోయింది. ఆధ్యాత్మికమైన యాత్రలో ప్రకృతి సంబంధమైన మనుషులు, పసిబిడ్డల స్వభావం కలిగిన వారు, ఆత్మ సంబంధి అయిన వారు ఉన్నట్టే సంఘంలో కూడాట పునాది మాత్రం స్ట్రాంగ్గా ఉన్నది. కానీ దాని మీద ఇల్లు కట్టుకునే వారి అనుభవాలు వ్యత్యాసం ఉంది. అందుకనే కొంతమంది క్రీస్తుని అంగీకరిస్తారు, ఏదైనా శ్రమలు పోరాటాలు రాగానే పడిపోతారు. ఎందుకు పడిపోతారు? వారు కర్రతోని గడ్డితోని కొయ్యకాలతోని కట్టుకున్నారు. కానీ కొంతమంది ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని నష్టాలు, నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు వచ్చినా స్ట్రాంగ్గా నిలబడతారు వారి జీవితంలో. ఎందుకంటే వారు మంచి వెలగల వాటితో వారి యొక్క బిల్డింగ్ని కట్టుకున్నారు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, కొంతమంది బిల్డింగ్ కట్టుకుంటారు, పిఓపి రాస్తారు, మంచి పెయింటింగ్స్ చేస్తారు, చూస్తే చాలా అందంగా కనబడుతుంది ఇల్లు, కానీ లోపల మాత్రం అంతా ఏముండదు. ఆ గోడలు బలంగా ఉండవు, ఆ పిల్లర్స్ బలంగా ఉండవు, కానీ పైకి మాత్రం షో పుటప్ మాత్రం ఎట్లుంటుందంటే మంచిగా పిఓపి రాసేసి కలరింగ్ చేసే కానీ చాలా బ్యూటిఫుల్ ఉన్నది బ్రదర్ మీ బిల్డింగ్ అంటారు. కానీ పట్టాలు కానీ ఆ ఇంటి ముందు ఉంటే మాత్రం ఈ క్రాక్స్, ఈ పట్టాల మీద ట్రైన్ పోతే క్రాక్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఏంటిది? ఓపెన్ కాస్ట్లో ఒక్కసారి బ్లాస్ట్ కాగానే క్రాక్స్ వచ్చేస్తాయి. ఆ టైంలో ఈ బిల్డింగ్ యొక్క బలం క్లారిఫై అయిపోతుంది. ఇది బలమైన బిల్డింగా లేకపోతే లోపటంతా కూడా కర్ర కొయ్యకాలు గడ్డితో ఉన్నదా? ఒక్క సూపర్ ఫాస్ట్ గరీబ్ రథ్ 2 సార్లు పోయిందంటే క్రాక్ వచ్చేస్తుంది. ఎందుకంటే పైకి మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది బిల్డింగ్, లోపట బలం లేదు. కానీ కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి, ఇట్లాంటి ట్రైన్స్ కంటిన్యూస్ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ వెళ్ళినా పక్కన అక్కడక్కడ మైనింగ్ బ్లాస్ట్ అయినా అది స్ట్రాంగ్గా ఉంటుంది, క్రాక్స్ ఉండవు. వారు బండ మీద కట్టబడ్డవారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పౌలు ఏమంటున్నాడంటే, నేను పునాది వేసిన, నేను వెళ్ళిపోయినా, ఒకరు వచ్చిండ్రు గడ్డితో కట్టిండ్రు, ఒక వ్యక్తి వచ్చిండ్రు
కర్రతో కట్టినారు, ఒక వ్యక్తి కొయ్యకాలతో కట్టినారు, ఒక వ్యక్తి బంగారంతో కట్టినాడు, ఒక వ్యక్తి వెండితో కట్టినాడు, ఒక వ్యక్తి వెలగల రాళ్లతో వచ్చి. కానీ అది బలమైన బిల్డింగా కాదా ఫైనలైజ్ ఎప్పుడైతుందంటే అగ్ని పరీక్షిస్తుందట. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. అగ్ని పరీక్షిస్తుందట. ఒకటేసారి అగ్ని. సిరియాలో ఎర్త్ క్వేక్స్ వచ్చినాయి, భూకంపాలు వచ్చినాయి. కూలిపోయిన భూకంపాల ప్రక్కనే కూలిపోయిన ఆ యొక్క బిల్డింగ్స్ పక్కనే ఇంకా కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. కానీ ఈ బిల్డింగ్ కూలిపోయింది, ఆ బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంది. సేమ్ అటాక్ అయింది, 9.5 దెబ్బ పడ్డది, అది చూడండి. కానీ పక్కన బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి. ఈ బిల్డింగ్స్ కూలిపోయినాయి, ఆ బిల్డింగ్స్ ఉన్నాయి స్ట్రాంగ్గా. ఇదే ఎగ్జాంపుల్ చూడండి. కర్ర, కొయ్యకాలు, గడ్డి, బంగారం, వెండి, వెలగలరాలు. దట్ ఈస్ ద డిఫరెన్స్. చూడండి ఒకసారి. అన్ని బిల్డింగ్స్ కూలిపోలే, వాటితో పాటు కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి భూకంపం రాగానే. కానీ కొన్ని వీక్ ఉన్నాయి, కూలిపోయినాయి. కొన్ని స్ట్రాంగ్ ఉన్నాయి, నిలబడ్డాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అందుకనే ఎర్త్ క్వేక్ వచ్చినా కానీ బిల్డింగ్ కూలదండి, అంత స్ట్రాంగ్గా కట్టినామనేసి అంటారు. మన జీవితాలు కూడా భూకంపాలు వస్తాయి. శ్రమలు, నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు వస్తాయి. ఎన్ని అటాక్ చేసినా మన బిల్డింగ్ కూలొద్దు అంతే. మన ఆధ్యాత్మిక జీవితంలో కుప్ప కూలిపోవద్దు, స్ట్రాంగ్గా ఉండాలా. అగ్ని వచ్చి అట పరీక్షించగానే ఆ బిల్డింగ్ అంతా కాలిపోయిందట. అదే అగ్ని వచ్చి ఇంకొక బిల్డింగ్ని తాకగానే అది స్ట్రాంగ్గా ఉన్నది. ఎందుకు? బంగారం, వెండి, వెలగల బలమైనది. హల్లెలూయా. పాలస్తీనాలో కుండలు తయారు చేస్తారు, మంచి షేప్ కలిగిన కూజలు, మంచి బ్యూటిఫుల్ కుండలు, కూజలు తయారు చేస్తారు. మంచిగా వినండి. రకరకాల షేప్స్లలో ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. కుండలు, కూజలు, పాత్రలు, మట్టితో చేసే కుండలు, కూజలన్నీ తయారు చేస్తారట. చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. కొంతమంది చాలా బ్యూటిఫుల్ ఉంది, ఎంత అందంగా ఉందని కొనుక్కొని వెళ్ళిపోతారట. హల్లెలూయా. కొంతమంది ఎంత అందంగా కనబడ్డా ఆలోచించి ఆ కుండని, ఆ కూజని తీసుకొని వెళ్ళి ఎండలో పెడతారట. చప్పట్లు కొట్టండి అంత. దేంట్లో? పైకి చూస్తే చాలా అందంగా కనబడుతుంది. కొంతమంది చాలా అందంగా ఉన్నదని కొనుక్కొని వెళ్ళిపోతారట. కొంతమంది జ్ఞానవంతులు ఆ కుండని, ఆ కూజని, ఆ పాత్రని తీసుకొని ఎండలో పెడతారట. ఎండలో ఒక అరగంట, గంట పెట్టిన తర్వాత దాని రూపురేఖలు అర్థమవుతాయి. హల్లెలూయా. ఏం అర్థమవుతాయి రూపురేఖలు? ఆ కుండకి క్రాక్ రాగానే ఆ కుండలు, కూజలు చేసే వ్యక్తి వ్యాక్స్ రాస్తాడు. వ్యాక్స్ అంటే క్యాండిల్ వ్యాక్స్ ఉంటుంది చూసారా? ఆ క్రాక్స్ అంతా కూడా ఆ వ్యాక్స్తో పాటు నింపేసేసి దాని మీద కలరింగ్ చేసేసి అట్లా పెట్టేస్తాడు. ఇది కొనుక్కునే వాళ్ళకి తెలియదు, చాలా అందంగా ఉన్నది కానీ కొనుక్కొని వెళ్ళిపోతారు. జ్ఞానవంతులు ఏం చేస్తారంటే ఆ క్యాండిల్తో రాసిందంతా ఉంటుందేమో, క్రాకులు బయటపడాలంటే దీన్ని ఎక్కడ పెట్టాలా? చేయి పైకెత్తి చెప్పండి. ఎండలో పెడితే ఆ ఎండకి ఆ క్యాండిల్ వ్యాక్స్ కరిగిపోగానే దాని ఒరిజినల్ రూపము కనబడుతుంది. మనం కూడా ఎండలో ఉండాలా. అర్థమవుతుందా? ఎండ అంటే అందుకనే షూలమ్మితి ఒక మాట అంటది పరమగీతముల గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. హల్లెలూయా. నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలనా. కేదారు వారి గుడారముల వలెను
సొలొమోను నగరు తెరలవలెను, నేను సౌందర్యవంతురాలను. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. గట్టిగా చప్పట్లు కొట్టాల. అంతేకాక ఇక్కడ ఒక మాట ఉంది, 9వ వచనం. నా ప్రియురాలా, ఫరో యొక్క రథాస్వములతో నిన్ను పోల్చెదను. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. వెండి పువ్వులు గల బంగారు సరళములు మేము నీకు చేయింతుము. చూడండి, నల్లని దాననని నన్ను చిన్న చూపు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. హల్లెలూయా. ఈ నల్లని ధనము, ఎండతనము శ్రమలకి సాదృశ్యం. నన్ను మీరు చిన్న చూపు చూడొద్దు. నేను నల్లని దాననైనను, చాలా సౌందర్యం కలిగిన దానను. గట్టిగా చెప్పట్టకూడదా? ఈ కూర్చ తీసుకొని వెళ్ళి ఎండలో పెట్టిన తర్వాతనే దాని నిజమైన రూపురేఖలు అర్థమవుతాయి. కొంతమంది మోసపోతారు, కొంతమంది పసిగడతారు. మన జీవితాలు కూడా కొన్నిసార్లు ఈ 2 పాత్రల్లాగా ఉంటాయి. అందుకనే పౌలు అంటున్నాడు, నేను మాత్రం స్ట్రాంగ్ పునాది వేసిన, దట్ ఈస్ నాట్ మై ఫాల్ట్. కానీ మీరు ఏ విధంగా కట్టుకున్నారో జాగ్రత్త. చప్పట్లు కొట్టండి అంత. బీ డెలిజెంట్, జాగ్రత్త. ఒకటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి, దేవునికి అందరు అవసరం లేదు బిడ్డ. దేవుడికి అందరు అవసరం లేదు. క్రైస్తవులు ఆయన చేతిలో వాడబడే పాత్రలు కావాలా? గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన చేతిలో అమూల్యమైన పాత్రలు కావాలా? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుంచి, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉన్నవి. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. గట్టిగా చప్పట్లు కొడదాం. సంఘంలో, సార్వత్రిక సంఘంలో నానా రకములైన పాత్రలు ఉన్నాయి. ఏం పాత్రలట? వెండి పాత్రలు, కర్ర పాత్రలు, మట్టి పాత్రలు, అన్ని రకాలు ఉన్నాయి. అందరు తెల్ల బట్టలు వేసుకొని వస్తారు, అందరు పాటలు పాడమంటే పాడతారు, అందరు వాయిద్యాలు వాయించమంటే వాయిస్తారు, అందరు ఉపవాసాలు ఉండమంటే ఉంటారు, అందరికి మెంబర్షిప్ ఉంది. కానీ దేవుని చేతిలో అర్హమైన పాత్ర కావాలా? ఏంటిది అర్హమైన పాత్రనే ఈరోజు మెసేజ్. నా టైం ప్రకారం నేను చెప్తా. అందుకని అందరిని దేవుడు వాడుకోడు. మాకు 30-40 years క్రిస్టియన్ సీనియారిటీ ఉంది పాస్టర్ గారు అంటే దేవుడు పట్టించుకోడు. కానీ దేవునికి కొన్ని అమూల్యమైన పాత్రలు కావాలా? అబ్రహాము కుటుంబంలో చాలా మంది ఉన్నారు, కానీ దేవునికి అబ్రహామే కావాలట. అబ్రహామా, ఐ నీడ్ యూ, కమ్ అవుట్ from your kindred, from your father's house, come out. I need you, Abraham. Noah, నాకు నువ్వు కావాలా? ఈ జల ప్రళయం నుంచి ప్రజలను తప్పించడానికి I need you, Noah. మోసెస్, నాకు నువ్వు కావాలా? మోషే, ప్రభు నేను నత్తివాడనయ్యా అంటే పక్కకు పెట్టు, నత్తివాడవైనా నాకు నువ్వు కావాలా? నేను నత్తివాడనైనా అయ్యా, నేను మాట్లాడలేను, నోటి మాంద్యం కలిగిన వాడను. కొన్ని లక్షల ప్రజలను ఐగుప్తు నుంచి నేను తీసుకొని రాలేను. ఐ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ వర్ది. ఎవరినైనా ఎన్నుకో అంటే దేవుడు అంటున్నాడు, నాకు నువ్వే కావాలా?
నువ్వు నత్తివాడమైనా ఐ నీడ్ యూ. ఇర్మియా దగ్గరికి వచ్చాడు, ఇర్మియా నాకు నువ్వు కావాలా? అయ్యా నేను బాలుడనయ్యా, నేను నీ పని చెయ్యలేనంటే. లేదు, నువ్వు బాలుడను అనవద్దు, నాకు నువ్వు కావాలా? సమూయేలు కొమ్ము పట్టుకొని బయలుదేరిండు బెత్లెహేంకి. యెష్షయి కుమారులను పట్టాభిషేకం చేయడానికి బయలుదేరిండు. యెష్షయితో అంటున్నాడు, యెష్షయి నీ కుమారులు తీసుకొని రా, నేను ఇశ్రాయేలులకి రాజుగా పట్టాభిషేకం చేయబోతున్నాను. ఓకే సార్, ఓకే. కొడుకులందరిని పిలుస్తున్నాడు. చాలా హ్యాండ్సప్ ఉన్నారు, 6 feet 4 inches ఒకరు, 6 feet 2 inches ఒకరు, హ్యాండ్సమ్ వస్తున్నారు, స్మార్ట్ ఉన్నారు అంతా. సామ్యుయేలు అనుకుంటున్నాడు, ఈయననే అనుకుంటే ఇశ్రాయేలు రాజు అంటే. దేవుడు అంటున్నాడు, మనుషులు పై రూపాన్ని చూస్తారు, నేను హృదయాన్ని చూస్తాను. ఓహో, ఆయన అనుకుంటా, ఖచ్చితంగా ఆయన, నో డౌట్ అని సమూయేలు మోసపోతున్నాడు. కానీ దగ్గరికి రాగానే స్కిప్ చేసేసి పక్కకు పెట్టేసి అంటున్నాడు. అందరు అయిపోయిండ్రు ఇక. ఇంక ఎవ్వరు లేరా మీ ఇంట్లో? ఉన్నాడు, కడసటి వాడున్నాడు. ఉన్నాడు కడసటి వాడు బెల్లంపల్లిలో. శత్రువుల చేత తరమబడిన కరసటి వాడు ఉన్నాడు బెల్లంపల్లిలో. బ్రతుకు తెరువు లేక ఆటో డ్రైవింగ్ చేసిన కరసటి వాడు ఉన్నాడు. ఇల్లు గడవక అప్పుల పాలపై చీపు క్లీనర్ గా పనిచేసిన కరసటి వాడు ఉన్నాడు బెల్లంపల్లిలో. శత్రువులు తరుముదా బెల్లంపల్లి పట్టణం నుంచి పారిపోయి హైదరాబాద్ లో ఫుట్పాత్ మీద బ్రతికిన కరసటి వాడు ఉన్నాడు బెల్లంపల్లిలో. అబ్బా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎవరు లేరా? ఉన్నాడు, బెల్లంపల్లిలో ఉన్నాడు. క్రైస్తవత్వం అంటే తెలియని వాడు ఉన్నాడు ఒకడు. సండే స్కూల్ అంటే తెలియని వాడు ఒకడు ఉన్నాడు, కలిసటి వాడు. ఎక్కడున్నాడు? ఆడున్నాడు. ఏం దేవుడు అండి మన దేవుడు. కలిసటి వాడు ఉన్నాడు, అరణ్యంలో గొర్రెలను మేపుతున్నాడు. వాడు మురికోడాడు, గొర్రెల వాసన, కంపు వాసన. వాడు ప్రొద్దున పెందలగాడనే టిఫిన్ కట్టుకొని వెళ్ళిపోతాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు రాత్రి. ఇదిగో వీళ్ళంతా మా రాజుల దగ్గర క్యాబినెట్ మినిస్టర్స్, వీళ్ళంతా వస్తాడు వెళ్ళిపోతాడు, ఎప్పుడు వస్తాడో వెళ్ళిపోతాడు. పిలువనంపించు, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా. డేవిడ్, డేవిడ్, మీ డాడీ ఎందుకు సడన్ గా నేను పిలుస్తున్నాడు? ఓకే, బయలుదేరాడండి. శామ్యుయేలు ఇక్కడ ఉన్నాడు. ఆ తలుపు ద్వారం తెరవబడ్డది, లోపలికి వస్తున్నాడు. అంతే, గట్టిగా చప్పట్లు కొట్టాల. దేవుని ఆత్మ అంటుంది, నేను కోరుకున్నవాడు ఇతడే. నేను కోరుకున్నవాడు ఇతడే. నీ కొమ్ముది పట్టాభిషేకం చేయ. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. వెండి పాత్రలున్నాయి, కర్ర పాత్రలున్నాయి, బంగారు పాత్రలున్నాయి. కానీ యజమానుని కట్ట అర్హమైన పాత్ర కావాలట. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నేను ఫిట్ ఫర్ నథింగ్, నా ద్వారా ఏం జరగదు, నేను నోటి మాంద్యం కలిగిన వాడని, నేను పేదవాడని, ఐ హ్యావ్ స్టేజ్ ఫియర్, నేను పల్లెటూరులో కుగ్రామంలో పూరి గుడిసెలో ఉన్నవాడను. నా అది నీ ఆలోచన, నీ తలంపు. కానీ నీవు కర్రతో, గడ్డితో, కొయ్యకాలుతో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే
దేవుని చేత ఎన్నుకోబడవు. కానీ నీ ఆత్మీయ స్థితి బలముగా కట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బలంగా కట్టుకుంటున్నప్పుడు నీ తల్లికి కూడా నువ్వు వెర్రివాడిగా కనబడతావు. నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్నప్పుడు నీ తండ్రి కూడా నువ్వు వెర్రివాడుగా ఉంటావు. సమాజంలో ఉన్నవారు నిన్ను వెర్రివాడుగా చూస్తారు. కానీ యేసయ్యని గట్టిగా హత్తుకో. యేసయ్యని ప్రేమించు. నీ తల్లి విడిచిపెట్టినా, నీ తండ్రి విడిచిపెట్టినా, నీ స్నేహితులు నిన్ను వెర్రివాడిగా చూసినా, పిచ్చి వెనికి పిచ్చి ముదిరింది. ఏమనంట చర్చు ప్రార్థనలు అంటాడు, అంటది నీ తల్లి, నీ తండ్రి అంటాడు. వాళ్ళ దృష్టిలో నువ్వు వెర్రివాడుగున్నా నీవే ఆ దావీదువే. దేవుడు కోరుకున్న వ్యక్తివి నువ్వే. మనీక్షులు తృణీకరించిన, వెలివేసిన ఒక టైం వస్తుంది. అబ్బా, ఒక టైం వస్తుంది. ఎవరెవరైతే నిన్ను తృణీకరించి, సిగ్గుపరిచి, వెలివేసినారో వారి మధ్యలో దేవుడు తల పైకెత్తుతాడు. నేను చాలాసార్లు చెప్తా, దేవుడు ఎత్తిండంటే ప్రపంచంలో ఎవరు నిన్ను దించలేరంట. కొన్నిసార్లు గర్వాంధులం అయిపోయి దేవుడు ఒకవేళ దించినాడంటే, దించాడు పాపం, ఎంతైనా ప్రేమ గల దేవుడు అట్లాంటి పని చేయడు. ఆయన ఎప్పుడు మంచి. ఆయన ఎప్పుడు మంచాడు. ఆయన ఎప్పుడు ప్రేమ గల దేవుడు. కొన్నిసార్లు మనం దేవునికి దూరం అవుతాం, ఆయన దూరం కాడు మనకి. ఆయన ఎత్తిండంటే ఎవరు దించలేరు. డేవిడ్, యు ఆర్ మై చూజన్ వెజల్, నేను ఎన్నుకున్న పాత్ర. లేపిండండి డేవిడ్ అంతా. ఈరోజు నువ్వు నిరీక్షణ లేని స్థితిలో ఇక్కడున్నావు, భవిష్యత్ కనబడని స్థితిలో ఇక్కడున్నావు. ఎటు చూసినా తలుపులన్నీ క్లోజ్ అయిపోయినాయి, నీకు సహాయం చేసేవారు లేరు. కానీ భయపడకు. మై హంబల్ రిక్వెస్ట్, ఈ 23 years మా స్పిరిచువల్ జర్నీలో మాకే అనుభవాలు లేకపోయినా వి లవ్ జీసస్, దట్స్ ఆల్. అందుకనే ఘోర పాపినైనా ఈ నన్ను లోకమంతా వెలివేసిన ఆయన నన్ను స్వీకరించినాడు. అనాథగా ఉన్న నన్ను తన బిడ్డగా స్వీకరించి ఈ ఘనమైన మహిమ కలిగిన పరిచర్య నాకు అప్పగించినాడు. ఎంత గొప్ప ప్రేమ. అందుకనే మాకు ఈ లోకంలో దేని మీద ఆశలు ఉండవు. మా ఆశ యేసయ్య, యేసయ్య, యేసయ్య. కర్ర, గడ్డి, కొయ్యకాలు, బంగారం, వెండి, వెలగల రాళ్ళు, దీనికి డిఫరెన్స్ ఏంటిదంటే దేవుడు ఒక వ్యక్తి హృదయాన్ని చూస్తాడు. చప్పట్లు కొట్టాలా? హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అందుకని శామ్యూయల్తో అంటాడు, శామ్యూయల్, మనుషులు పైరూపాన్ని చూస్తారు, నేను హృదయాన్ని చూస్తా. హృదయాన్ని భద్రంగా కాపాడుకునే వారే బంగారం మీద, వెండి మీద, వెలగల రాళ్ళ మీద కట్టుకునేవారు. హృదయం అంటే అన్నిటికంటే మోసకరమైనది. అందుకని నోవాహు కాలంలో జలప్రలయం రావటానికి హృదయంలోని తలంపులనన్నీ కూడా మోసకరంగా ఉన్నాయట. మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, మీ హృదయాన్ని కాపాడుకోండి. యు మే డ్రెస్ వెల్, యు మే ప్రే వెల్, యు మే ప్రీచ్ వెల్,
యు మే వర్షిప్ వెల్. నీవు మంచి పరిశుద్ధురాలుగా పరిశుద్ధునిగా డ్రెస్ వేసుకోవచ్చు. ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తాను చెప్పొచ్చు. వర్తమానాలు ఇవ్వచ్చు మాలాగా ఆరాధన చేయొచ్చు. కానీ దేవుడు నీ హృదయాన్ని చూసే దేవుడు. దట్స్ ఆల్. హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. అన్నిటికంటే మోసకరమైనది, నిన్ను నరకానికి తీసుకొని వెళ్ళేది హృదయం. ఎవరినైనా చూడండి, దేవుడు వారి హృదయాన్ని చూసి ఒక పాత్రగా ఎన్నుకొని వాడుకున్నాడు. దీనిని కానీ మనం కాపాడుకుంటే, ఇది మొదటి అనుభవం. బంగారం, వెండి, వెలగల రాళ్ళు, దీని మీద కట్టబడ్డాము. దానికి గుర్తు ఏంటిదంటే, మొదటిగా ఫస్ట్ పాయింట్, మన హృదయాన్ని కాపాడుకోవాలి. నీవు హృదయాన్ని కాపాడుకుంటున్నావు అంటే నీవు బంగారం, వెండి, వెలగల రాళ్ళ మీద నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నావు అని అర్థం. నీవు హృదయాన్ని కాపాడుకోకపోతే గడ్డి, కర్ర, కొయ్యకాలు మీద నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నావు. సడన్ గా దేర్ విల్ బి ఎ మేజర్ డిజాస్టర్. అగ్ని పరీక్షిస్తుంది. అప్పుడు హృదయాన్ని కాపాడుకోని వ్యక్తి అవుట్ అయిపోతాడు. హృదయాన్ని కాపాడుకున్న వ్యక్తి అగ్ని వచ్చి కాల్చినా నువ్వు బలంగా ఉంటావు. హల్లెలూయా. అందుకనే కాలేజ్కి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు, యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు, లైబ్రరీలు ఉన్నప్పుడు, చుట్టాలు, రక్త సంబంధులు, బంధుమిత్రులు అందరూ కూడా వచ్చినప్పుడు, మ్యారేజ్ రిసెప్షన్స్లోకి వెళ్ళినప్పుడు, ఈ హృదయము మాటి మాటికి నిన్ను బలవంతం చేస్తుంటుంది. లోకాశ, శరీరాశ, జీవపు డంబానికి నిన్ను బానిస చేయాలని ప్రేరేపిస్తుంటుంది. జాగ్రత్తగా కాపాడుకో. పోతీఫర్ భార్య వచ్చి యోసేపుని టెంప్ట్ చేస్తుంటుంది. అప్పుడు యోసేపు తన హృదయాన్ని కాపాడుకున్నాడు. దేవుడుకి పక్షపాతం లేదు. హల్లెలూయా. దేవునికి అందరూ ఒకటే బిడ్డ. కానీ కొంతమంది ఎందుకు దేవుని చేతిలో పాత్రలుగా వాడబడతారు? ఎందుకు కొంతమంది పనిముట్లుగా వాడబడతారు? వాళ్ళెవరు పెద్ద మేధావులు, జ్ఞానవంతులు కాదు. అబ్రహాము ఒక అన్యుడు. యాకోబు ఎవరు? మోసగాడు అనే పేరు. తండ్రిని అన్నను మోసం చేశాడు. మోషే ఎవరు? నత్తివాడు. ఇర్మియా ఎవడు? బాలుడు. దావీదు ఎవరు? గొర్రెల కాపరి. ఎవరిని బైబిల్లో చూసినా వారు ఏదో స్ట్రాంగ్ టాప్ లెవెల్లో ఉన్న ఫ్యామిలీస్ కాదు. అట్టడుగున కూరుకుపోయిన వారు. పేతురు, యాకోబు, యోహాన్లు ఎవరు? విద్య లేని పామరులు, జాలర్లు. పౌలు ఎవరు? పూర్వము దూషకుడు, హింసకుడు, హానికరుడు, క్రైస్తవత్వాన్ని నిర్మూలన చేసే ఒక నరహంతకుడు, క్రిమినల్. ఎవరు చూస్తే వాళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్ హిస్టరీ లేదు, వాళ్ళకి చరిత్ర లేదు. కానీ చరిత్ర లేని వారినే దేవుడు ఎన్నుకుంటాడట. హల్లెలూయా. నాకు చరిత్ర లేదు ప్రభా. నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు ప్రభా. ఓహో, నేను చదువుకోలేదు ప్రభా. ఓహో, నాది పేద కుటుంబం ప్రభా. ఓహో, నేను ప్రజల మధ్యలో నిలబడలేను ప్రభా. ఓహో, అన్ని విన్న తర్వాత దేవుడు అంటాడు, అయితే నువ్వే నాకు కావాలి. హల్లెలూయా. ఎందుకు నువ్వు కావాలో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోక రీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. ఒకసారి నేను చదువుతా. ఓకే, ఎవరంటే మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడు. మీలో లోకరీతిగా జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదట. గాని ఏ శరీరియు దేవుని ఎదుట
అతిశయింపకుండునట్లు ఆ, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి వెర్రివారు కావాలట. పక్కన వారితో చెప్పండి, నేనే ఆ వెర్రిదానిని వెర్రివాడనని చెప్పండి. కుడి చేయి పైకెత్తి చెప్పండి. నెక్స్ట్, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నేనే ఆ బలహీనమైన పాత్రని చెప్పండి. కుడి చేయి పైకెత్తి. నెక్స్ట్, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చేతులు పైకెత్తి ఎంత గట్టిగా చప్పట్లు కొడతారంటే మీరు. ఐ వాంట్ టు క్లోజ్ ఇట్ ఆఫ్. బలవంతులను నువ్వు సిగ్గుపరచాలా అని ఈ బలహీన పాత్రను దేవుడు ఎన్నుకుంటాడు. రాజులను గడగడలాడించాలి. ఎవరు కావాలా? గొర్రెల కాపరి కావాలా? ఫరో అగ్రరాజ్యాన్ని, ఆ రోజులలో సూపర్ పవర్స్ అవి, ప్రపంచంలోనే గడగడలాడించే దేశం ఈజిప్ట్. ఫరో, దానిని గడగడలాడించాలంటే నత్తివాడైన నువ్వే నాకు కావాలా? భూలోకాన్ని తల్లక్రిందులుగా చేయడానికి జ్ఞానవంతులు, మేధావులు, మిలిటరీ కమాండర్స్ వద్దు, నాకు విద్య లేని పామరులు కావాలా? ప్రపంచానికి 14 పత్రికల ద్వారా నా రాకడ దాకా సువార్త అందించబడాలి. ఎవరు కావాలా? నరహంతకుడు, దూషకుడు, హింసకుడైన పౌలే నాకు కావాలా? ఏం దేవుడండి మన దేవుడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. నిరీక్షణ లేని స్థితిలో ఇక్కడ ఉన్నావా? నాకు భవిష్యత్తు లేదనుకుంటున్నావా? ఇక నా జీవితం అయిపోయింది అని ఒకవేళ మెసేజ్ వింటున్నావా నువ్వు? ఇఫ్ యు ఆర్ అ బిజినెస్ మ్యాన్, ఇఫ్ యు ఆర్ అ స్టూడెంట్, ఇఫ్ యు ఆర్ ఎంప్లాయీ, నువ్వు ఉద్యోగి కావచ్చు, వ్యాపారవేత్త కావచ్చు, దైవజనుడి కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, నిరీక్షణ లేదా? ప్లీజ్, దిస్ ఈస్ ఎంకరేజింగ్ ఫర్ ఈచ్ ఆఫ్ అస్. ఏంటిది అది? నీ హృదయాన్ని కాపాడుకో. తెలుసు, హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యం? పక్కన వారితో చెప్పండి, హృదయం చాలా డేంజర్ అని చెప్పండి. అట్లా చెప్తే ఎట్లా? ఇట్లా చెప్పండి, జాగ్రత్త, హృదయం చాలా డేంజర్. కళ్ళు ఇట్లా పెట్టండి ఒకసారి, చెప్పండి, హృదయం చాలా డేంజర్ అని చెప్పి. కుడి చేయి పైకైతే చెప్పండి, చాలా డేంజర్ అట అక్క, అక్క చాలా డేంజర్ అట అని చెప్పండి, అన్న చాలా డేంజర్ అట. ఈరోజు మనం ఏం చేద్దాం? కాపాడుకుందామని చెప్పండి పక్కన వారితో. హల్లెలూయా! నువ్వు గొప్పవాడివి కావాలని ఉందా? ఎంతమంది కావాలని ఉన్నది? ఫస్ట్ చేతులు పైకి ఎత్తుతారు. నువ్వు గొప్పవాడివి కావాలి. రెండవదిగా, కర్ర, కొయ్యకాలు, గడ్డితో కట్టబడలేదు, నేను బంగారము, వెలగల రాళ్లతో కట్టబడ్డాను అంటానికి గుర్తు ఒకటే ఒక గుర్తు, నీ హృదయాన్ని కాపాడుకొచ్చిన. హల్లెలూయా! దేవుడు డైరెక్ట్గా నీతో మాట్లాడుతున్నాడు. కొన్ని ఆశీర్వాదాలు ఆగిపోయినాయి, డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి, ఏం చేయాలో అర్థం కావటంలే. ఆ శ్రమలు, ఆ పోరాటాలు, నిందలు, అవమానాలు, నష్టాల మధ్యలో కృంగిపోయినావు, బలహీనమైపోయినావు. కానీ ఈరోజు, ప్రభా, ఈ హృదయాన్ని ఎక్కడైనా కల్మషం చేసుకొని ఉంటే నన్ను క్షమించు, ఈ హృదయాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకుంటా, పరిశుద్ధపరుచుకుంటా, నీ చిత్తాన్ని నేను చేస్తా ప్రభా, నన్ను క్షమించు అని ఈరోజు మన జీవితాలు ప్రభువుకి సమర్పించుకుందాం. ఈరోజు కంప్లీట్గా నువ్వు జీరో అయిపో, ఎంప్టీ అయిపో, నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకో. ఖచ్చితంగా ఈరోజు నీ జీవితంలో ఏదో జరగబోతుంది. నీ హృదయాన్ని నువ్వు కాపాడుకుంటూ జాగ్రత్త పరుచుకుంటున్నప్పుడు అందరికీ నువ్వు వెర్రివాడుగా ఉంటావు. ఎవరు నిన్ను ప్రేమించరు, కొన్నిసార్లు నిన్ను చిన్న చూపు చూస్తుంటారు, తక్కువ అంచనా వేస్తుంటారు. భయపడకు. కొంతకాలం ఓపిక పట్టి యేసయ్య వైపే చూస్తూ జాగ్రత్తగా బంగారం, వెండి,
వెలగల రాళ్ళు అనే ఈ హృదయాన్ని కాపాడుకుంటూ నీ బలిపీఠాన్ని కట్టుకో. ఖచ్చితంగా సడన్గా నువ్వు యూటర్న్ తీసుకోబోతున్నావు. సడన్గా బ్లాక్ అయిపోయిన బ్లెస్సింగ్స్ అన్నీ నీ తలుపు దగ్గరకు వచ్చి తట్టబోతున్నాయి. హల్లెలూయా. లేచి నిలబడదాం. తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో, మమ్మల్ని విడిచిపెట్టలేదు, మాకు దగ్గరగా ఉన్నారని మరి ఒకసారి ఈ వర్తమానం ద్వారా కనపరుచుకున్నారు. ఫేస్బుక్, యూట్యూబ్, జూమ్, టీవీ వ్యూవర్స్, బెల్లంపల్లి హైదరాబాద్ కాంగ్రిగేషన్ పై ఈ విత్తనం ఫలించాలి, అనేకులకి దీవెనకరంగా వెలుగుమయంగా బిడ్డలందరూ ఉండునుగా కానీ శుభములను పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరం కూర్చుందాం.